మా సంస్థ యొక్క సహోద్యోగులకు, మా భుజం కలిపి నడుస్తున్న మా వీర జవానులకు మీ అందరికీ ఒక ప్రత్యేక సమాచారం. మీరందరూ ఇప్పుడు నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో, నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరోలో భాగమయ్యారు. ఇప్పుడు మీరు మీ బృందాన్ని టీం విస్తరించండి. మన బృందం ఎంత పెద్దదైతే అంత త్వరగా మనం విజయాన్ని సాధిస్తాం. అన్ని చోట్ల అవినీతిపరులను అంతం చేయడానికి మనం ప్రతి ప్రయత్నం చేస్తాం. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైతే లంచం అడుగుతారో అక్కడ రంగుపూసిన నోట్లనిచ్చి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడేలా చేస్తాం. వేశ్యాభిచారం జరుగుతున్న చోట, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతున్న చోట మనం ఖచ్చితంగా ముందుండి పోరాడుతాం. చాలా మంది ప్రజలు నేరాలను చూస్తున్నా ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అటువంటి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు మాకు సమాచారం ఇవ్వండి. మీ పేరు గోప్యంగా ఉంచి ఆ కేసుపై చర్యలు తీసుకుంటాం. స్నేహితులారా, మన దేశాన్ని, నగరాన్ని, గ్రామాన్ని అవినీతి రహిత భారతదేశంగా మార్చాలంటే మన బృందాన్ని పెద్దది చేయాలి. ఇది మనందరి బాధ్యత. మన కింద కనీసం 3 చేర్పించాలి. మనం ఒక్కొక్కరం 3 నుండి 5 మందిని చేర్పిస్తే 1 నెలలోనే మన టీం ఎంత పెద్దదవుతుందంటే మన గ్రామాభివృద్ధి కోసం మరియు అవినీతి రహిత భారత్ కోసం ఏ అధికారినైనా ధైర్యంగా అడగగలుగుతాం. గమనిక, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని ఉల్లంఘించకూడదు. చట్ట పరిధిలోనే ఉండి పని చేయాలి. మనకు ఎస్పీ, డిఎస్పీ, ఐపీఎస్ మరియు ఐఏఎస్ అధికారుల సహకారం లభిస్తుంది. మనం మంచి పని చేసిన రోజున ప్రతి రాజకీయ నాయకుడు, నటుడు మరియు ప్రజలు మన పనిని అభినందిస్తారు. కాబట్టి స్నేహితులారా, ముందడుగు వేద్దాం. ఇప్పటికే ఐడి కార్డు పొందిన వారందరూ ఒక వాట్సాప్ గ్రూపును తయారు చేసి అందులో కనీసం 100 మందిని చేర్చేలా సిద్ధం కావాలని కోరుతున్నాను. మీరు మీ బాధ్యతను నిబద్ధతతో త్వరగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. మీ సోదరుడు మరియు నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో జాతీయ అధ్యక్షుడు. జై హింద్. వందే మాతరం.